హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్సెస్ మాహి కిరణ్. నేను మీ మాహి. ఈరోజు మనం చాలా ఫేమస్ అయినటువంటి నెల్లూరు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ చేపల పులుసు నేను మా మమ్మీ దగ్గర నేర్చుకున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చేపల పులుసుని చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేయాలి, లేకపోతే టేస్ట్ ఉండదు. మాది నెల్లూరు కాబట్టి నేను మెనీ టైమ్స్ ఈ పులుసుని టేస్ట్ చేయగలిగాను అని నేర్చుకోగలిగాను. ఓకే, ఇప్పుడు మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాం. నేను ఈరోజు 2 kilos ఆఫ్ ఫిష్ని ప్రిపేర్ చేస్తున్నాను. ఇంటికి గెస్ట్ వచ్చారు కాబట్టి 2 kilos ఆఫ్ ఫిష్కి నేను 100 గ్రాముల చింతపండుని ఒక అరగంట పాటు నానబెట్టుకున్నా. చేపల పులుసుకి టేస్ట్ ఇచ్చేది ఈ చింతపండేనండి. దీన్ని ఖచ్చితంగా అరగంట నానబెట్టాల్సిందే. ఇప్పుడు మనం ఫిష్ని ఇలా క్లీన్గా వాష్ చేసుకోవాలి. ఫిష్ని నేను లెమన్ అండ్ సాల్ట్తో క్లీన్ చేస్తున్నా. ఫిష్ని నీట్గా క్లీన్ చేయకపోతే స్మెల్ వస్తుంది. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న ఫిష్ని బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ 2 మీడియం ఆనియన్స్ని ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత 4 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను 4 చిన్న టమాటాలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నా. తర్వాత మామిడికాయ ముక్కల్ని ఇలా పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి. చిన్నగా చేస్తే ఈ మామిడికాయ ముక్కలు మెత్తగా అయిపోయి కర్రీలో మిక్స్ అయిపోతాయి. అప్పుడు కర్రీ టేస్ట్గా రాదు. కాబట్టి వీటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ నెల్లూరు చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడికాయే అండి. నెక్స్ట్ మనం ఇలా ఫ్లాట్ బౌల్ తీసుకోవాలి. ఇలాంటి బౌల్ అయితే పులుసుకి ఈజీగా ఉంటుంది. ఫిష్ పీసెస్ బ్రేక్ అవ్వవు కూడా. ఈ పులుసు చేసేటప్పుడు మనం గరిట అస్సలు పెట్టకూడదు, ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోతాయి. సో మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలాంటి బౌల్ అయితే బెటర్. ఈ బౌల్లో మనం క్లీన్ చేసుకున్న ఫిష్ పీసెస్ అన్నీ యాడ్ చేసి, కట్ చేసుకున్న ఆనియన్ పీసెస్, పచ్చిమిర్చి, టొమాటోస్ అన్నీ యాడ్ చేసి, ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారం, 5 స్పూన్ల ఆయిల్ యాడ్ చేస్తున్నా. చేపల పులుసుకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇవి అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇవి బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు రసంని కూడా యాడ్ చేసుకోవాలి. చేప ముక్కలు అన్నీ మునిగే వరకు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసి మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసి పెట్టేయాలి. చేపల పులుసుని మనం చివరి వరకు మీడియం ఫ్లేమ్లో ఇలా మూత పెట్టి కుక్ చేయాలి. హై ఫ్లేమ్ పెడితే చేప ముక్కలు విరిగిపోతాయి. ఇలా 10 నిమిషాల పాటు చేప పులుసు మరిగాక ఇందులో 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఇలా తిప్పుతూ బౌల్ని మిక్స్ చేసుకోవాలి, గరిట పెట్టకూడదు. నెక్స్ట్ దీంట్లో మనం కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని యాడ్ చేసి ఇలా ఆయిల్ వచ్చే వరకు ఉడికించాలి. మామిడికాయ ముక్కలు మరీ మెత్తగా అయ్యే వరకు ఉడికించకూడదు, కొంచెం ఉడికే వరకు ఉంచాలి. నెక్స్ట్ ఇందులో కొత్తిమీర యాడ్ చేసి లాస్ట్లో ఇలా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే మన నెల్లూరు స్పెషల్ చేపల పులుసు రెడీ. ఇది కొంచెం కూల్ అయ్యాక రైస్లోకి సర్వ్ చేసుకుంటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.